హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వర్షి వర్మ. ఇదైతే ఎప్పుడో శివరాత్రి అప్పుడు తీసిన వీడియోనే అనమాట. మాకు దగ్గరలో ఉన్న విలేజ్లోనే తిరణాలకి వెళ్ళాము. ప్రతి ఇయర్ ఇక్కడ తిరణాలు జరిగేది, కానీ ఈసారి ఎందుకో చాలా తక్కువ షాప్స్ ఉన్నాయి. శివరాత్రి అప్పుడు వీడియోలు తీసి హోలీ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేసింది ఏంటి అక్క అనుకుంటారేమో, మర్చిపోయాను అసలు వీడియోలు తీసాను కూడా. దగ్గర షాప్స్ అయితే ఒక 10-15 ఉంటాయేమో అంతే. చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్, ఇంకా కొంచెం గేమ్స్ అవి పెట్టారనమాట. సో ఈ తిరునాళ్ళలో మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ అనమాట. ఈ ప్రోగ్రామ్స్ కోసమే వస్తారు చాలామంది చూడడానికి. సో మేము వచ్చేసరికి వినాయకుడి సాంగ్తో డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. నేను మీకు ఆ డ్యాన్సెస్ అన్నీ కూడా లాస్ట్లో పెడతాను చూడండి. సో నేనైతే వెళ్ళగానే ఫస్ట్ ఓ 50 రూపీస్ వేస్ట్ చేసి గేమ్ ఆడా అనమాట. ఆ గేమ్ పెట్టిన వాడు ఆలోచన అయితే సూపర్ అసలు. ఆ రింగ్లో 4 రింగ్స్ 20 రూపీస్ అంట. ఆ రింగ్స్ అందులో పడవు, ఏమన్నా పడినా మనకు రావు. ఇఫ్ ఇన్ కేస్ బై మిస్టేక్లో పడ్డా కూడా అక్కడ 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్, 5 రూపీస్ సోప్ తప్ప ఏం పెట్టలేదు. వాడికి మాత్రం జాతర జరిగిన రోజులు ఫుల్ ప్రాఫిట్. ఇంకా అక్కడ చాలాసేపు గేమ్ ఆడుకుని మొత్తం ఒకసారి ఒక రౌండ్ వేద్దామని చెప్పి తిరిగామన్నమాట. అన్నయ్య నేను వెళ్ళాము. ఎందుకు వైట్ పడుతుంది? అవరే పడుతుంది. మధ్యలో ఏమన్నా కొట్లు వస్తాయి? ఎందుకు అంత దూరంగా పెట్టుకున్నారు కొట్లు? అయిపోద్ది రేపు లేదు 5 రోజులు. నేను ఈ తిరణాల్లోనే కొన్ని థింగ్స్ కొనుక్కుందాం అనుకున్నా, కానీ చూసారా ఒక షాప్ కూడా సరిగ్గా లేదనమాట. నాకు ఈ యూట్యూబ్ని ఎలా యూస్ చేయాలి, ప్రాసెస్ ఏంటి అదంతా తెలుసు, కానీ ఈ వీడియోస్ షూట్ చేయడం కానీ ఎడిట్ చేయడం కానీ అదంతా కూడా జీరో నాలెడ్జ్ అనమాట. కొంచెం కూడా తెలియదు. అయినప్పటికీ నేను నా బెస్ట్ ఇస్తున్నానే అనుకుంటున్నాను. నా ఈ యూట్యూబ్ జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఎడిటింగ్లో కానీ వీడియోస్ షూట్ చేయడంలో కానీ ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలా, మీకేమనిపిస్తుంది అని కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా ప్రొడక్ట్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం లాంటి యూస్ఫుల్ వీడియోస్ ఏమీ చేయట్లేదు ఏంటి వర్షం అని చాలామంది అడుగుతున్నారు. నేను అట్లాంటి వీడియోస్ చేయడానికి నా యూట్యూబ్ 500 సబ్స్క్రైబర్స్ లేకుండా అఫిలియేట్ లింక్ యాక్సెప్ట్ చేయదండి. సో నేను ఆ టాపిక్ మీద పర్టికులర్ వీడియో ఒకటి చేస్తాను. సో ఇంకా షాప్కి వెళ్ళి తిరిగేసి వచ్చిన తర్వాత మళ్ళీ గేమ్ దగ్గరికి వచ్చాను అనమాట. ఇంకా అక్కడ చాలాసేపు గేమ్ ఆడాను. డబ్బులు వేస్ట్ చేస్తున్న వర్షి అంటారేమో, ఫ్రీగానే ఆడుకున్నామండి. పక్కన పానీపూరి షాప్ అంకిల్ ఈయనకు చెప్పి మాకు ఫ్రీగా రింగ్స్ ఇప్పించారనమాట. ఇంకా గేమ్ ఆడిన తర్వాత ఏమన్నా తిందాం అనుకున్నాము. అక్కడ హెల్దీ ఫుడ్స్ కూడా ఉన్నాయండి, లైక్ స్వీట్ కార్న్, ఫ్రూట్స్, బాయిల్డ్ పీనట్స్ లాంటివి. కానీ లాస్ట్కి ఇంకేం తినాలనిపించలేదు. అమ్మ కోసం జలేబీ తీసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటికి. ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ అంతా కూడా. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు అందరూ మంచిగా జలేబీ తినేసాము. అండ్ అక్కడ నేను ఒక చిన్న థింగ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. 100 రూపీస్ అంట ఇది. అక్కడ బామ్మగారు కూర్చొని ఉన్నారు. ఆ బామ్మగారు అవి వరకే అమ్ముతున్నారు. 100 రూపీస్ చెప్పారు. నేనైతే కొంచెం అడగడానికి ట్రై చేసే తక్కువ, కానీ మా అన్నయ్య తిట్టేశాడు. ఇంకా 100 రూపీస్ ఇచ్చి తీసుకొని వచ్చాము. డబ్బులు వేస్టే, కానీ వెళ్ళినందుకు మెమరీకి ఏదో ఒకటి ఉండాలి అని చెప్పి తీసుకున్నా. ఇంకా కొన్ని రోజులు పోతే అది మా చెల్లె తీసుకునిద్ది. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా డాన్స్ వీడియోస్ పెడతాను లాస్ట్లో అని చెప్పి. సో చూసేయండి, చాలా బాగా వేశారు డాన్స్ అయితే.
ఎక్కడైనా జరిగేది ఇదే కదా, స్టార్టింగ్లో మంచిగా మంచి దేవుడి సాంగ్స్తో స్టార్ట్ చేస్తారు, లాస్ట్కి మళ్ళీ నార్మల్ సాంగ్స్ పెట్టేస్తారు. ఈ అమ్మాయి కూడా బాగానే వేసింది డాన్స్. సో ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.